కలగూర పచ్చడి టేస్టీగా ఇంకా ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి కూరగాయలన్నీ మిగిలిపోయినప్పుడు అవి 2 అవి 3 అలా ఒక్కొక్కటి అలా మిగిలిపోయినప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. ఒక్కొక్కసారి సాంబార్ చేసుకుంటాం, అలా కాకుండా ఇలా చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కొన్ని కూరగాయలతో నేను ఈ విధంగా చేశాను. చూశారు కదా, బీరకాయలు, ఆ బీరకాయ కర్రీ చేసుకుంటే కొద్దిగానే ఉంటుంది, దానికంటే టేస్టీగా మనం చట్నీ ఇలా చేసుకోవచ్చు అనేసి నేను ఇలా తీసుకున్నాను. వంకాయలు, కొన్ని వంకాయలు ఉండి, అలాగే 2 దొండకాయలు ఉన్నాయి, ఒక క్యారెట్, ఇది మాత్రం బయట తీసుకొచ్చింది. నల్లేరు కాడలు, ఇది పొడవుగా ఉన్నాయి కదా, ఇవి నల్లేరు. అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ మంచిగా శుభ్రంగా ఫస్టే కడిగేసుకోవాలి. నేను బీరకాయ మీద పొట్టు మాత్రం తీయడం లేదు. మనం బీరకాయ పొట్టుతో కూడా రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అందువల్ల నేను ఇలాగే పొట్టుతో పాటు వేస్తున్నాను. పొట్టు కూడా మంచిదే కాబట్టి. అదే కాకుండా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన మన చేతితో మనం పండించుకున్న కూరగాయలు కాబట్టి ఏ విధమైన పురుగు మందులు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా పొట్టుతో సహా వేసేస్తున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే 2 దొండకాయలు ఉన్నాయి, వాటిని కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ కూడా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్ మాత్రం బయట తీసుకొచ్చింది, మా గార్డెన్లో కాదు. ఇది నల్లేరు కాడలు, మా టెర్రస్ గార్డెన్లో చాలా ఉంది. చిన్న కాడ పెట్టాను నేను, బాగా పెరుగుతుంది. వీటిని తీసుకుని మంచిగా కడిగేసాను. ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి, పైన ఉన్నదంతాను. ఒక పీచులాగా వస్తుంది. మనం చిక్కుడుకాయలకైతే ఎలా తీస్తుంటే పీచులాగా వస్తుందో అలా వస్తుంది. దాన్ని తీసేయాలి నీట్గా. ఆ కణుపు దగ్గరది తీసేసి మిగతా ఇది లేతగా ఉన్నాయి తీసుకున్నాను. చాలా లేతగా ఉన్నాయి. లేతగా ఉన్నాయి అయితే మనకి బాగుంటుంది, ఎక్కువ పీచు అనేది లేకుండా ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులు ఇంకా ఎముకలు గట్టిపడడానికి ఇలాంటి వాటికి చాలా హెల్ప్ చేస్తుంది కదా నల్లేరు. నేను నల్లేరు పచ్చడి, నిలువ పచ్చడి కూడా పట్టాను, ఇంతకుముందు వీడియోస్లో ఉంది. ఎండుమిర్చి వేసుకుని ఎండు కారంతో నల్లేరు నిలువ పచ్చడి చేసాను. ఇప్పుడు మనం రోటి పచ్చళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు. మనం దీన్ని రోటి పచ్చడిలో రోట్లో అయినా చేసుకోవచ్చు, లేదా టైం లేదనుకున్నప్పుడు మిక్సీలో ఒకసారి కచ్చా పచ్చగా మన ముక్కలు కనిపించే విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కనుపు దగ్గర కట్ చేసేసి ఇలా తీసేసుకుంటే పీచులు అనేవి వచ్చేస్తుంది. ముదిరిపోని అయితే ఎక్కువ పీచు ఉంటుంది, దానికంటే లేతగా ఉన్నాయి అయితే ఇంకా మంచిది. నా దగ్గర చాలా ఎక్కువ ఇది ఉంది కాబట్టి నేను లేతగా ఉన్నాయి తీసుకున్నాను. ఇలా ఆకులు కూడా వేసుకుంటారు చాలామంది, నేను ఆకులు వేయడం లేదు, ఎందుకంటే మన దగ్గర చాలా ఉంది కాబట్టి. అది కూడా మంచిదేనని అంటారు. ఈ విధంగా నీట్గా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. మనకి ఒక్కసారి అన్ని రకాల కూరగాయలు తిన్నట్టు ఉంటుంది. ఇంకా చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటాం కదా, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ చట్నీ వేసుకు తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ విధంగా అన్ని ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను. మనం ముందే అన్నీ రెడీ చేసుకుంటే చట్నీ చేసుకోవటం చాలా ఈజీ. ఇది ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే తడి ఉంటుంది కదా, పేలుతుంది నూనె వేసినప్పుడు. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా, క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు, నల్లేరు కాడలు, బీరకాయ ముక్కలు, ఇవన్నీ వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మనం వేసుకునేటప్పుడు నేను ముక్కలు వేసుకుంటాను కట్ చేసుకుని, ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి కాబట్టి. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలే. బెండకాయలు కూడా ఉన్నాయి కానీ 2-3 వేద్దాం అనుకున్నా,
సరే వాటిని పులుసులాగా చేసుకోవచ్చు సాంబార్లోకి అనేసి అలా ఉంచేసాను. ఇప్పుడు ఒకటి ఉల్లిపాయ ముక్కలు చేసి వేసుకున్నా, అలాగే వంకాయలు కూడా వేసుకున్నాను, వంకాయ ముక్కలు కూడా. ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కూరగాయ ముక్కలన్నీ త్వరగా ఉడుకుతాయి. దీన్ని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు స్టవ్ మీద అలా ఉంచుకుంటే మెత్తగా ఉడుకుతాయి, ఆవిరికి మంచిగా అవుతాయి. చూశారు కదా, మంచిగా ఉడికిని. ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ముందుగా కడిగేసి వాటర్లో దీనిలో వేసుకున్నాను. ఆ వేడికి కొంచెం అది కూడా మెత్తబడుతుంది. మనం ఎప్పుడు సాంబారే చేసుకుంటాం కదా, ఇలా కూరగాయ ముక్కలు మిగిలిపోయినప్పుడు ఇలా చట్నీ చేసుకుంటే, పచ్చడి చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు మిగిలిపోయినప్పుడు కూరగాయలు ఈ విధంగానే పచ్చడి చేస్తాను. మా బాబు అయితే క్యారెట్ తినడు, అందువల్ల నేను ఈ విధంగా చట్నీలో వేసేసి అది కనిపించకుండా చేస్తాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా కళ్ళు ఉప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని నేను మిక్సీలో ఒక్కసారి తిప్పుకుంటున్నాను. మనం రోట్లో కూడా చేసుకోవచ్చు, లేదా మనం మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా మనం చేసుకోవచ్చు. దాన్ని చట్నీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని మనం తాలింపు వేసుకుంటున్నాం. తాలింపు వేసుకోకపోయినా డైరెక్ట్గా తింటే కూడా చాలా బాగుంటుంది, లేదా మనం ఇలా తాలింపు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చట్నీ, ఈ రోటి పచ్చడిలోకి చాలా బాగుంటుంది కదా, ఏ పచ్చడిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ ఇవన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఒక్కసారి ఫ్రై ఇలా తిప్పుకుని గరిటెతో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా మంచి కలర్ ఉంటుంది, అలాగే యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది కదా. పసుపు హెల్త్కి మంచిది కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటాం కదా, అలాగే చట్నీలో కూడా కొద్దిగా వేసుకోవాలి. మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకా హెల్త్ కూడా మంచిది. అలాగే కొద్దిగా ఇంగ వేసుకొని ఒకసారి తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుని, కలగూర పచ్చడి వేసుకుని ఒకసారి తిప్పుకుంటే తాలింపులో చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది దేనిలోకైనా బాగుంటుంది, చపాతీల్లోకి, ఇంకా దోశల్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, విడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. కూరగాయ ముక్కలు చూడండి అక్కడిక్కడ కొద్దిగా కనిపిస్తున్నాయి, అక్కడక్కడ అలా కచ్చాపచ్చాగా చేసుకో. రోట్లో అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది, కానీ నేను మిక్సీలో ఫాస్ట్గా అయిపోవాలనేసి ఇలా చేశాను. చూశారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కలగూర పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.